ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే చంద్రుడి యొక్క స్థితి మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా వృషభంలో వక్రించిన గురువు మనకి అయితే ఈ వక్రించిన గురువు 5వ తేదీకి స్ట్రైట్ అవుతున్నాడు, రుజు మార్గంలోకి వస్తున్నాడు. అదేవిధంగా వక్రించిన కుజుడు మిథున రాశిలోని, కన్యా రాశిలో కేతువు, రవి బుధులు మకరంలోని మరియు అదేవిధంగా శని కుంభంలోని, మీనంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతా ఆరాధన లేదా గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్న రీత్యా మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి ప్రస్తుతం మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా రకరకాల ప్రాంతాలకు తిరగడము, లేనట్లయితే బిజినెస్ రిలేటెడ్ దాంట్లో నుంచి ఇంకోటి ఏదైనా వేరే చేద్దాం అనేటువంటి ఆలోచనలు పెరగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంత అగ్రెసివ్గా, అలాగే కొన్ని విషయాల్లో పట్టుదలగా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ గురువు 5వ తేదీ నుంచి ఎప్పుడైతే వక్రగతి పోతుందో, రుజు మార్గంలోకి వస్తున్నాడో, మీరు అక్కడ కొంచెం వక్రగతిలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఫలితాలకి, రుజు మార్గంలో ఉండేటువంటి ఫలితాలకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి గురువు మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో 5వ తేదీ తర్వాత నుంచి పాజిటివ్ ఫలితాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం సిబ్లింగ్స్తో, తోబుట్టువులతో చిన్న ఘర్షణ యోగం చూపిస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా 4, 5 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నట్లయితే ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మీకు ఎట్లాగో ఈ 2, 3 తేదీలు అంటే 2 నుంచి 8వ తేదీ వరకు ఈ యొక్క వార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 3 తేదీలు మీరు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 4, 5 తేదీలు అయితే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ప్రయాణాలు చూపిస్తున్నాయి. 6, 7 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో రీసెర్చ్లు ఫలించేటువంటి సమయము. 8వ తేదీ మీకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నము మరియు ఇన్వెస్ట్మెంట్స్కి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు జాబ్స్ కోసము, లేనట్లయితే జాబ్లో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు, 10వ స్థానంలో రవి కేంద్ర స్థానంలో ఉన్నందుకు మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి చాలా బాగుంది. అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, 6వ స్థానంలో కేతు ఉన్నందుకు. ఇక వివాహ సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ సక్సెస్ అవుతుంది. 12వ స్థానంలో ఉచ్చ స్థానంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి సప్తమాధిపతి. అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, బయట దేశాల్లో ఉండేటువంటి అక్కడి కంపెనీస్తో ఏదైనా కొత్తగా డీల్స్ పెట్టుకుని అక్కడ ఏదైనా వ్యాపార సంబంధించినవి ప్రారంభించాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం. మరియు మీ యొక్క సంతానం ఏదైనా కొత్త బిజినెస్లు చేద్దాము, కొత్తగా వ్యాపార వాటిలోకి ఎంటర్ అవ్వడం, ఇట్లాంటివి మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే మీ యొక్క గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కానివ్వండి, గ్రహారాధన కానివ్వండి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు శని, కేతు, కుజ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్లు, మన గ్రాసము, బెల్లము తినిపించండి. ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. ముఖ్యంగా వృషభం వారికి గురువు రాశిలో ఉంటూ 5వ తేదీ నుంచి రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి 5వ తేదీ నుంచి మీరు కనుక వివాహ సంబంధించిన ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అవి సఫలీకృతం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే మీకు
కొంచెం గురువు ఎంతైనా సరే వృషభ లగ్నానికి పాపి కాబట్టి రాశిలో ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇది షేర్ మార్కెట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల. సో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ వివాహ సంబంధించిన విషయాల్లో ప్రధానంగా మీకు ఏంటంటే 2-3 తేదీలు చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే 4-5 తేదీలు మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 6-7 తేదీలు అయితే కూడా మీకు పార్ట్నర్స్ విషయంలోని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా పాజిటివ్గా ఉంది. ఇక అదేవిధంగా 8వ తేదీ మీకు ఏదైనా ఒక లాభం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇక అదేవిధంగా ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఎట్లా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కోసం, ప్రాపర్టీ మూలంగా లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా, ఆరోగ్య సంబంధించిన వాటి మూలంగా, అందులో ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ లేదా వ్యవసాయ సంబంధించిన వాటి మూలంగా మీరు చేసేటువంటి ధన సంబంధించిన ప్రయత్నం ఫలిస్తుంది. మీకు 2వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే వక్రించున్నాడో కుటుంబ సంబంధించినటువంటి విషయంలో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేశారని అటువంటి ఘర్షణ వాతావరణం రానుంది. అలాగే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ధనం అనేటువంటిది మెడికల్ అండ్ ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవసాయంలో ముఖ్యంగా రైతులు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఫుడ్స్ కనుక పండించినట్లయితే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ మీకు అప్పులకి సంబంధించినటువంటి విషయంలో గతంతో పోల్చుకున్నట్లయితే మీకు రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఈ వారం మీకు చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇస్తా అనుకునేటువంటిది కాస్త లేట్ అవుతూ ఉంటాయి. దానికి మీరు కాస్త సూర్య నమస్కారాలు చేసుకుంటూ శని భగవానుడి దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి అనుకూలత ఉంది. కాకపోతే వివాహం అయిపోయిన వారు కొంచెం జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ 12వ అధిపతి వివాహం తర్వాత వివాహ జీవితానికి కారకుడు 2లో ఉండి శత్రుక్షేత్రంలో ఉండి పాడు చేస్తున్నాడు. కాబట్టి వివాహ జీవితంలో కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని ఘర్షణ వాతావరణాలు ఏర్పడతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, గణపతిని ఎక్కువగా ఆరాధించండి. విష్ణు సహస్రనామాలు చేసుకోండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజకేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మంచి అనుకూలత వాతావరణం రావాలంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే షష్టమాధిపతి రోగకారకుడు కుజుడు రాశిలో ఉన్నందుకు, కుజుడు దాదాపుగా ఒక వారం 10 రోజుల నుంచి రాశిలోకి సంచరిస్తున్నందుకు కాస్త హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కుజగ్రహం వల్ల. కాబట్టి మీరు కాస్త కందులు దానంగా ఇచ్చినట్లయితే వర్క్ స్ట్రెస్ కానీ, హెల్త్ పరంగా కానీ, కొంచెం బాడీ ఏంటంటే కొంచెం శక్తి కోల్పోయినట్టుగా నీరసం అవుతుంటుంది మిథున లగ్నం వారికి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి అక్కడ తిరుగుతున్నంత కాలము దాదాపుగా ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి కొంచెం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడము, కుజగ్రహానికి సంబంధించిన కందులు దానంగా ఇస్తూ ఉండండి. అప్పుడు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన స్ట్రెస్ అనేటువంటిది రాదు మీకు. అదేవిధంగా ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే మీకు సర్వసాధారణంగా 5వ తేదీ నుంచి 12వ స్థానంలో ఉండేటువంటి గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల 5వ తేదీ తర్వాత నుంచి మీరు ఏదైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క రుణం లభిస్తుంది. ఈ వారం అంతా కూడా రుణ ప్రయత్నాలకు చాలా బాగుంది. అందులో ముఖ్యంగా 2-3 తేదీలు, 6-7 తేదీలు మరింత బాగుంది. కాకపోతే ఈ 4-5 తేదీలు మాత్రం కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక 8వ తేదీ మీరు ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి మీకు 8వ తేదీ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని లేనట్లయితే దానికి ట్యూషన్ కోసమనో లేకపోతే ఏదైనా కొత్తగా ఇవాళ రేపు ఏఐ లాంటివి వస్తూ ఉన్నాయి, టూల్స్, రకరకాల టూల్స్, దానికి సంబంధించిన ఏదైనా నేర్చుకుందామని వెళ్ళి అక్కడ కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా విద్యా సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా పంట పొలాలు, రైతులు ప్రధానంగా పంట పొలాల్లో పిచికారీ చేసేటువంటి విషయాల్లోని కానివ్వండి, ఎటువంటి పంట వేస్తున్నాము,
అదేవిధంగా ఏదైనా భూమి కొంటున్నట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా. అలాగే కాస్త ఈ వారం షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. కొంచెం ఈ అధికారులతోని బిజినెస్ పీపుల్తోని కొంతవరకు స్ట్రెస్ కూడా ఉంటుంది చెప్పాలంటే. మరియు అదేవిధంగా ఈ యొక్క గురువు ఉన్నటువంటి స్థితి, సప్తమాధిపతి ఉన్నటువంటి స్థితి లాభం వైపు వెళ్తున్నాడు కాబట్టి వక్రిస్తూ మీకు శుక్రరాశుల్లో కూడా ఉన్నాడు. కావున ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీరు శుక్రవారాలు ఎక్కువగా ప్రయత్నం చేయండి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీకు ఎక్కువగా రుణ సంబంధించినటువంటివి క్లియర్ అవ్వడానికి, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో సక్సెస్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఈ వారం మొత్తము కూడా కర్కాటకం వారికి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంది. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, ఎనీ డిజైనింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కానివ్వండి, ఉపాసనలు చేసేటువంటి వారు కానివ్వండి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానివ్వండి, చాలా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే కర్కాటకం వారు కాస్త 4, 5 తేదీలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త 8వ తేదీ లాంగ్ జర్నీ చేసేటువంటి యోగం ఎక్కువగా చూపిస్తుంది. కాకపోతే 2, 3 అండ్ 6, 7 తేదీలు మీకు ప్రధానంగా ఇక్కడ మీకు సంతానం కోసం ఎవరైతే IVIలు, IUF ఇవి చేయించుకుంటూ ఉంటారు, ఇవి రకరకాల శస్త్రచికిత్సల ద్వారా సంతానం పొందాం అనుకునేటువంటి వారికి బాగుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇక కర్కాటకం వారికి ధనపరంగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉందని చూసుకున్నట్లయితే కొంత కుటుంబ సభ్యుల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. కాకపోతే వ్యాపారపరమైనటువంటి అభివృద్ధులు జరుగుతాయి కర్కాటకం వారికి. అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కాస్త మీరు చూసి అగ్రిమెంట్స్ చేయండి, చూడకుండా పర్లేదులే మన వాళ్ళే కదా అని ఏదో సంతకం పెట్టడం లాంటివి మాత్రం పొరపాటును కూడా చేయకండి. మీకు 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున. అలాగే ఎప్పటి నుంచో ప్రాపర్టీ మూలంగా రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు కొంచెం మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందులోనే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ మనీ రావడం ఇట్లాంటివి కూడా బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు తెరవైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం. అమ్మాయి మంచి నిర్ణయం తీసుకున్నామనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా కాస్త అష్టమ శని నడుస్తుంది కాబట్టి మీకు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, గోవుకు బెల్లం తినిపించడం ఇట్లాంటివి చేస్తూ ఉండండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాల్లో ప్రధానంగా కేతువు, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే 4, 5 తేదీలు మీకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలించేటువంటి యోగం నడుస్తుంది చూసుకున్నట్లయితే. ఇక అదేవిధంగా ఈ వారం ఎవరైనా ఇష్టపడిన వారికి ప్రపోజ్ చేసేటువంటి విషయాలు కూడా చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణ నిత్యం పఠిస్తూ ఉండండి. ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి, అనే విధాలు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. ఈ వారం మొత్తము కూడా సింహరాశి వారికి లేదా సింహ లగ్నం, ప్రధానంగా లగ్నం తీసుకోండి. లగ్నం వారికి ప్రాపర్టీ సంబంధించిన విషయంలో 2, 3, 6, 7 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి 4, 5 తేదీలు ఎలా ఉంది సింహం వారికి అని చూసుకున్నట్లయితే 4, 5 తేదీలు కాస్త పార్ట్నర్స్తో గొడవలు లేదా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా సింహం వారికి కాస్త 8వ తేదీ ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేదా PhD చేయడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే మీకు లగ్నాధిపతి 6లో ఉన్నందుకు మీరు శత్రువుపై జయాన్ని పొందుతారు. కాకపోతే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు వ్యాపార సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క 3వ స్థానాధిపతి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం, అష్టమంలో ఉండడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ ప్రయాణాలను ఇస్తూ ఉంటుంది రాహుతో కలిసి ఉన్నందుకు. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కంఫర్ట్స్ కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కానీ ఇది సరైనటువంటి అనుకూలమైనటువంటి సమయం. కాకపోతే మీకు సింహలగ్నం వారికి 7వ స్థానంలో అంటే వివాహము, జీవిత భాగస్వామి స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంత మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6వ తేదీలో ఉన్నాడు కాబట్టి వేడి చేయడము
లేకపోతే నరాలు లాగడం కానివ్వండి, మోకాలు నొప్పులు రావడం కానివ్వండి, ఆర్థరైటిస్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామి విషయంలో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే అష్టమ రాహువు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ వారం మీరు కాస్త వాహనాలు, గృహాల ఆభరణాలు ఇవన్నీ పొందేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. మరియు 5వ తేదీ తర్వాత మరింత ఎక్కువ బలం పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ మీకు సింహలగ్నం నుంచి ఈ గురువు రుజుమార్గంలోకి వచ్చి చతుర్థ స్థానాన్ని చూస్తాడు. కావున ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. మరియు నవగ్రహాల్లో ముఖ్యంగా కేతువు, కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లము, క్యారెట్స్, ఉలవలు, బెల్లము, క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 12వ అధిపతితో కలిసి పంచమ స్థానంలో ఉన్నందుకు ఈ వారం అంతా కూడా మీకు ప్రదేశం మారడానికి, కొంతమంది ఎప్పటి నుంచో కొంతమందిని మీరు సహకారం అడగడము, కొంత సపోర్ట్ కోసం అడుగుతున్నటువంటి విషయాలు సపోర్టివ్గా మీకు రావడం జరుగుతుంది. అయితే ఈ 12వ అధిపతి, లగ్నాధిపతి కలిసి పంచమ స్థానంలో ఉన్నందుకు మీ యొక్క సంతానాన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీకు లగ్నంలో కేతు ఉన్నందుకు తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, ఏదో తెలియని ఒక కొంతమంది కొన్నిసార్లు చూడండి మనకేమి వద్దు, లోన్లీగా ఉండాలనిపిస్తుంది, అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి అది కొన్నిసార్లు మంచిది ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారికి. కానీ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వారికి అది సరైనది కాదు. కాబట్టి మీ జన్మజాతకంలో అంటే మీ యొక్క గోచారంలో లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి మీరు గణపతిని కనుక ధ్యానించినట్లయితే ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. ఈ యొక్క వారం ఎక్కువగా మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడము, కొన్ని సాహసపూరితంగా కొన్ని పనులు చేయడం ద్వారా మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ విషయంలోని లేనట్లయితే ధన సంబంధించిన విషయాలు ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. మరియు అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాభం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కొత్త అగ్రిమెంట్స్ కూడా జరుగుతాయి చూసుకున్నట్లయితే. మరియు గృహ మూలకంగా లేనట్లయితే భూమి మూలంగా, వ్యవసాయకు సంబంధించిన వాటి మూలంగా, వాహన మూలంగా ధనయోగం వచ్చేటువంటి యోగం మీకు బలంగా చూపిస్తుంది. 6వ స్థానంలో శని ఉండడము అండ్ 5వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుందంటే, శని ఎప్పుడైనా 6వ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఎంతైతే కృషి చేస్తారో చేసినంత కృషికి ఫలితం మీకు రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 7వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడము, లేనట్లయితే అదేవిధంగా విదేశీ సంబంధాలు కుదరడము, మరొకటి అది డ్యూయల్ సైన్ అవుతుంది. కాబట్టి 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త లగ్నంలో కేతు ఉండడము, దశమంలో కుజుడు ఉన్నందుకు ఈ దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి వృత్తిలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎటువంటిది అంటే మీ కొలీగ్స్తో ఎవరో ఏదో అన్నారు, ఏదో గాసిప్ వల్ల లేనట్లేదు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క స్ట్రెస్ అనేటువంటిది కాస్త ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా కాలభైరవుడి యొక్క ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ వారము ఫైనాన్షియల్గా అంటే ధనపరమైనటువంటి లాభం ఖచ్చితంగా ఉంది. అందులో ముఖ్యంగా 2, 3, 6, 7 తేదీలు ఎక్కువగా ఉంటుంది. మరి 4, 5 తేదీల పరిస్థితి ఏమిటి అని చూసుకున్నట్లయితే 4, 5 తేదీలు మీరు పొరపాటును కూడా తొందరపాటు నిర్ణయాలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. కాకపోతే 4, 5 తేదీలు మీకు కొంచెం ఉద్యోగాలు, కొత్త అవకాశాలు ఉద్యోగ సంబంధించినవి రావడం కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ సంతానం కోసం తీసుకునే నిర్ణయాలు, రాజకీయ సంబంధించిన నిర్ణయాలు 4, 5 తేదీలు అస్సలు పనికిరాదు. ఇక 8వ తేదీ కనుక తీసుకున్నట్లయితే 8వ తేదీ మీకు కాస్త కాంపిటీషన్, రుణాలు రావడానికి, అదేవిధంగా జాబ్స్ రావడానికి కూడా 8వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. అందులోనే ముఖ్యంగా మీరు విదేశీ సంబంధించినటువంటి లేదా ఫ్యాషన్ రిలేటెడ్, లీగల్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, లేదా అకౌంట్స్, ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్, టీచింగ్, ట్రైనింగ్, లేనట్లయితే బ్యాంకింగ్ జాబ్స్ కోసం చాలా అనుకూలంగా ఉంది, ముఖ్యంగా 8వ తేదీ. ఇక ఫైనాన్షియల్గా అయితే ఈ వారం చాలా బాగుంటుందని మనం చెప్పుకున్నాము. మరియు అదేవిధంగా కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి ఈ వారము. గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ కొన్ని లబ్ధి అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్,
ఆరోగ్యానికి సంబంధించినటువంటి బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే పంచమ స్థానంలో మీకు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులోని నేను మీకు చెప్పినట్టుగా 4-5 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాల విషయంలో. అదేవిధంగా కొంచెం 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వారితో ఏదైనా గొడవలు రావడం. 6వ స్థానంలో శుక్రుడు అనేది శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు మీ కాంపిటేటర్స్ ఒక్కోసారి స్త్రీలు అయ్యే ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటుంది. 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి బుధవారాలు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మంగళవారాలు బికాజ్ ఆఫ్ ఈ కేతువు మీద కుజుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి బుధవారం మంగళవారం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, గ్రహారాధన ఏమిటి అంటే నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజ, కేతు, శని గ్రహాల దగ్గర భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. మరియు గోవుకి బెల్లము, క్యారెట్సు, గ్రాసము తినిపించండి. మీరు ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన లేదా కాలభైరవ స్తుతి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారము 5వ తేదీ నుంచి మీకు 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలోకి వస్తున్నందుకు గురుబలం పెరగనుంది. గురుబలం పెరగడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఈ వారం చంద్రగ్రహ స్థితి కానివ్వండి, గురుగ్రహ స్థితి కానివ్వండి చాలా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం జరుగుతాయి. అదేవిధంగా కాస్త మీకు విదేశీ సంబంధించిన ధనయోగం బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా కాస్త మీరు ఈ వారం 4-5 తేదీలు ప్రత్యేకంగా ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు కానివ్వండి, లేనట్లయితే ఏదైనా ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ మీకు అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. అయితే మీకు 8వ తేదీ మాత్రం కాస్త మీకు రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది, విదేశాలకు వెళ్ళడం వల్ల బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొన్ని నిందలు శని 4వ స్థానంలో ఉన్నందుకు కొన్ని అర్ధాష్టమ శని మూలంగా కొన్ని నిందలు పడుతూ ఉంటారు. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వారు లేనట్లయితే ఈ IUI, IVF సంబంధించిన ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త 2-3 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓల్డ్ ఐటమ్స్, సెకండ్ హ్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా కొనుక్కునేటప్పుడు కాస్త చూసుకొని కొనుక్కోండి. 4వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా తన ఓన్ హౌస్లో ఉన్నందుకు ఏదో ఇప్పుడు కొంతమంది చూడండి ఏదైనా వెహికల్ కారు తీసుకొని దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి అమ్ముదాం అనుకున్నప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్లో కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి. ఆ తప్పిదాలు జరగకుండా కొంత జాగ్రత్త పడండి. ఇక వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం స్ట్రెస్ అదే ఉంటుంది. కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం మీకు ఫలిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కొంచెం ఉద్యోగంలో ప్రెజర్ కూడా ఎక్కువగా చూపిస్తుంది. అయితే మీకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రెజర్ తగ్గాలి అని అనుకుంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. వ్యాపారస్తులకు అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్, AI రిలేటెడ్ లేనట్లయితే ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి చెప్పాలంటే. ఇక మీరు ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఇప్పుడు మీకున్నటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ 4వ స్థానము, అష్టమ స్థానము ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. అష్టమ స్థానంలో కుజుడు నుండి 4వ స్థానంలో శని ఉన్నప్పుడు మీరు 4-5 తేదీలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడము, నవగ్రహాల్లో కేతు, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి 4 బెల్లపు ఉండలు తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. రాజకీయ నాయకులకి ఈ వారం చాలా బాగుంది చెప్పాలంటే. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీకు విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి చాలా 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 అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా చాలా బాగుంది. మీకు ధనస్థానంలో ధనం వచ్చేటువంటి స్థానంలో 2 శుభగ్రహాలు వచ్చి కూర్చున్నాయి. అందులో ఒకటి బుధుడు ఈ లగ్నానికి బాధకుడైనప్పటికీ కూడా కూర్చున్నాడు. మరియు రవి భాగ్యాధిపతి లాగా ఉన్నందుకు కొంతవరకు గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం కొంత మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక 3వ స్థానంలో శని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఈ శని భగవానుడు ప్రధానంగా ఇక్కడ 3లో పరాక్రమాన్ని,
చేసేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ని ఇస్తున్నాడు. కాకపోతే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 4-5 తేదీలు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీకు 8వ తేదీ మీరు ఏదైనా ప్రాపర్టీస్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, లేదా ఏదైనా కోర్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 8వ తేదీ చాలా చాలా అనుకూలంగా ఉంది. మీకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, బిజినెసెస్ మూలంగా కొంతవరకు ధనయోగం అనేటువంటిది ఈ వారం ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా కొంత లగ్జరీ కార్స్, కొంత ఏదైనా సరే లగ్జరీ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని తెలుసుకోవాలనేటువంటి ఆరాటం కూడా మీకు లగ్జరీ శుక్రుడు 4th హౌస్లో ఉన్నందుకు అటువంటి సౌకర్యాలు కూడా ఈ వారం మీరు చూస్తారు. అలాగే కొంచెం ఈ పంచమాధిపతి 7వ స్థానంలో వక్రించున్నందుకు ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం చేసేటువంటి ఉద్యోగంలో కూడా ఇంట్రెస్ట్ లేనట్టుగా, ఇప్పుడప్పుడే నాకు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో మానేయాలనుకోండి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఉద్యోగం పోకుండా ఉండాలన్నా, మీ యొక్క ఆలోచన విధానం మారాలన్నా కూడా నవగ్రహాల్లో కేతువు, కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు లలితా సహస్రనామాల్లో 2 నామాలు రెగ్యులర్గా చేసుకోండి. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః ఒకటి చేసుకోండి. రెండవది ఏంటంటే, మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః నామస్మరణ చేసుకుంటే మీరు నిత్యము చేయాల్సిన దేవతా ఆరాధన నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రవి బుధుల యొక్క సంచారము ఈ వారం అంతా కూడా మీరు చేసేటువంటి వ్యాపారాలలో చక్కటి లాభాలు వస్తాయి. కాకపోతే మీరు 4-5 తేదీలు మాత్రం మీరు కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మకరం వారు. మరియు 8వ తేదీ అంటే ఇందులో ప్రధానంగా 2, 3 అండ్ 5, 6 తేదీలు వ్యాపార లాభాలు చేసేటువంటి పనిలో సక్సెస్ ఇస్తుంది. కానీ ఇక్కడ 4, 5 తేదీలు మాత్రం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 8వ తేదీ మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక్కడ 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడానికి కాలభైరవ అష్టకము లేదా కాళికాదేవి యొక్క మంత్రము ఓం కాళికాదేవి నమః అనే నామస్మరణ చేయండి. అనే విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గురువు ఎప్పుడైతే వక్రించి రుజుమార్గంలోకి వచ్చాడో కొంచెం సంతాన సంబంధించిన విషయంలో, ఇష్టపడిన వారిని, ప్రేమించిన వారి విషయంలోని కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి. కాకపోతే పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ బ్యాంక్ త్రూగా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 1-4 సార్లు మీరు కరెక్ట్ పర్సన్గా చేస్తున్నారు లేదా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు శుక్రుడు ఎవరైతే ఉన్నారో పంచమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి శుక్ర గురువులకి పరివర్తన యోగం ఏర్పడింది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. అయితే మకర రాశి వారు ప్రధానంగా ఏంటంటే రాజకీయ నాయకులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 5వ తేదీ నుంచి పంచమ స్థానం అనేటువంటిది ఆలోచన స్థానము, రాజకీయ స్థానము, ఒక ప్లానింగ్ స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఈ లగ్నానికి పాపి, మకర లగ్నానికి 12వ అధిపతి అవుతాడు, 3వ అధిపతి అవుతాడు గురువు. కాబట్టి పంచమ స్థానంలో ఎప్పుడైతే రుజుమార్గంలోకి వచ్చిందో, ఇక్కడ రుజుమార్గంలోకి వచ్చినందుకు అక్కడ నుంచి లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రధానంగా మీరు ఈ రాజకీయ సంబంధించిన నిర్ణయాలు లేనట్లయితే సంతాన సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో, అంటే సంతానాన్ని వేరే ప్రాంతానికి పంపిస్తూ ఉంటారు, విదేశాలకనో లేనట్లయితే హాస్టల్స్లో వేయడమో, ఇటువంటి విషయాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ పంచమ స్థానం అనేటువంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానం కూడా కాబట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మీ యొక్క సంతానం ఏదైనా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా మీకు ఇబ్బందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే వీలైనంత మట్టుకు మీరు నెయ్యి లేదా గంధము, సర్వసాధారణంగా మనకి ఇవి శ్యామల నవరాత్రుల సమయంలో ఈ వార ఫలితాలు వారం నడుస్తూ ఉంటుంది కాబట్టి గంధము అమ్మవారి ఆలయంలో ఇవ్వడం కానీ, స్వచ్ఛమైనటువంటి ఆవునైనా ఎక్కడైనా హోమాలకు వాడడానికి ఇచ్చినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శని యొక్క సంచారం జరుగుతుంది.
ప్రధానంగా మీకు ఈ వారం మొత్తము కూడా ఉద్యోగ అవకాశాలకి చాలా చాలా బాగుంది. అందులో ముఖ్యంగా 2, 3 మరియు 6, 7 తేదీలు మరింత అనుకూలంగా ఉంది. మరి 4, 5 తేదీలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంత మాతృ సంబంధీకులు అంటే తల్లి లేదా తల్లి తరపు వారితో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఏర్పడతాయి. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల కొంత మానసిక స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది. 2, 3 తేదీలు మన 4, 5 తేదీలు. ఇక 8వ తేదీ మాత్రం మీకు ఫైనాన్షియల్గా ఏదైనా రావాల్సిన ధనం, అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి అబ్రాడ్ సంబంధించిన మనీ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ వారం కాస్త శుక్రుడు 2వ స్థానంలో సంచరించడం వల్ల కొంతవరకు ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కుజుడు 5వ స్థానంలో ఉన్నందుకు కొన్ని ఈ కర్మాగారాలు ఇట్లాంటివి పెట్టేటువంటి వాటిలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ అవి ముందు కదులుతాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే 4లో గురువు కొద్దిగా ఈ రియల్ ఎస్టేటు లేనట్లయితే ఈ ఫ్యాట్ రిలేటెడ్గా ఉంటాయి కొన్ని అరటికాయలు కానీ లేకపోతే శనగలు కానీ బాదం కానీ పసుపు పండించేటువంటి రైతులు కొంత అంటే ఊహించింది ఒకటి జరిగేది ఇంకోటి అన్నట్టుగా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు పంట సంబంధించినటువంటి విషయంలో. అలాగే వివాహ నిర్ణయాల వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉంటుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే బంధువర్గంలో వారిని దూరపు చుట్టాలైనటువంటి వారికి సంబంధించిన సంబంధాలు మీరు కనుక వెతుక్కున్నట్లయితే తొందరగా మీకు వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఏలినాడు శని రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కుంభం వారికి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా శని, కేతు, కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి నిత్యము బెల్లం తినిపిస్తుండండి. దేశీవాలి గోవుకి విష్ణు సహస్రనామాలు, గణపతి స్తోత్రాలు, కాస్త పంచమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీకు ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేస్తారు. ఉన్నత విద్యా సంబంధించినటువంటి విషయంలో గతంలో ఆగిపోయినటువంటి కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా లేనట్లయితే గతంలో పలానా నేను ఉన్నత విద్య కోసం చదువుదాం అనుకున్నాను అవ్వలేదు అనుకునేటువంటిది కూడా ఈ వారం ఆ యొక్క విషయంలో చాలా చాలా బాగుంది. అందులో ముఖ్యంగా 2, 3 మరియు 6, 7 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి 4, 5 తేదీల పరిస్థితి ఏమిటంటే 4, 5 తేదీలు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణంగానే మీకు మీన లగ్నము లేదా రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. సో ఈ ఏలినాటి శని 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 3వ స్థానంలో గురువు ఉన్నందుకు కొంచెం మీరు ప్రతి విషయాన్ని కాస్త ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానంలో కుజుడి యొక్క సంచారం, వక్రించిన కుజుడి యొక్క సంచారం కూడా కొంచెం భూములు కానీ గృహాలు కానీ లేదా ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ టెక్నికల్ రిలేటెడ్గా ఉండేటువంటిది ఏదైనా ఒక కంపెనీస్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు అది ఏదైనా వివాదాల్లో ఉందా, అది తీసుకోవడం వల్ల ఎక్కువ వివాదాలు పెరుగుతాయి అనేటువంటిది ఒకసారి ఆలోచించి తీసుకోండి. ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే మీకు లగ్నంలో రాహు ఉండి 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో 1కి 4 సార్లు పరిశీలన చేసి మీరు అడుగు ముందుకు వేయండి. ఇక్కడ ఏమవుతుందంటే కేతు మ్యాజికల్ ప్లానెట్స్ అంటారు, అదేవిధంగా చిత్ర విచిత్ర గ్రహంగా చెప్తూ ఉంటారు. అలా 7వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఒక్కోసారి మనం వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్ తీసుకోండి. ఇక తప్పదు, ఒక సంబంధం వచ్చింది, ఎందుకంటే మీకు మే ఎండింగ్ వరకు కేతువు 7మంలోనే ఉంటాడు. నన్ను అడిగితే అసలు మే ఎండింగ్ వరకు వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే తప్పనిసరి చేసుకోవాల్సి వస్తుంది వివాహం. అలాంటప్పుడు కాస్త గణపతి పూజ ఇంట్లో చేయించుకోవడం కానీ లేదా వివాహం అయ్యే వరకు మీరు రెగ్యులర్గా గణపతి ఆలయాలకు వెళ్ళినట్లయితే కూడా మీకు సరైనటువంటి సంబంధాన్ని ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహంతో రావడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరము లేదా గౌరీదేవి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చదువుతూ ఉండండి. ముఖ్యంగా భూమికి సంబంధించిన ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బిజినెస్లోని వాటిలో ఉండేటువంటి వారు ఎక్కువగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ లగ్నం చూసుకోవాలా రాశి చూసుకోవాలా అని అడుగుతున్నారు.
ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లగ్నమే ప్రధానము రాశి కంటే కూడా. ఎందుకు అంటే రాశి 2.5 రోజులు ఒకటే గడిలో ఉండిపోతుంది. అంటే 2.5 రోజుల్లో పుట్టిన వాళ్ళందరి జాతకాలు ఒకలాగే ఉండవు కదా. కానీ లగ్నం చూసుకున్నట్లయితే ప్రతి 2 గంటలకి అంటే దాదాపుగా 1:53 నిమిషాల నుంచి 2 గంటల 10 నిమిషాల మధ్యలో మారిపోతుంది. అంటే రఫ్గా ఒక 2 గంటల్లో మారిపోతుంది. అందుకే నేను మీకు ఎప్పుడు కూడా లగ్నం చెప్తుంటాను. మన పర్సనల్ చార్ట్ చూసుకునేటప్పుడు కూడా లగ్నం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే లగ్నం జీవుడు, ఆ పర్టికులర్ పర్సన్. మరి చంద్రుడు, చంద్రరాశి సంబంధించినటువంటి రాశి ఫలితాలు చెప్తుంటారు కదా కొంతమంది, చంద్రుడి నుంచి బేస్ అంటారంటే చంద్రుడు మనసుకు కారకుడు. అంటే మీ మనసు దేని వైపు ఆకర్షింపబడుతుంది. అందుకే చూడండి, ఎవరికైనా చంద్రుడు కనుక బాగోలేడు అంటే చంద్రమా మనసో జాతః అనేటువంటి వేదంలో ఉంది. చంద్రుడు పాడైనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అంటే మీ మనసు దేనివైపు ఆకర్షింపబడుతుంది, ఎటువైపు మీ మనసు ఆలోచనలు వెళ్తున్నాయి, అది చంద్రుడి నుంచి చూసుకుంటారు. కానీ జీవుడికి యాక్చువల్గా జీవుడు కాబట్టి లగ్నం నుంచి చూసుకోమని చెప్తారు. తెలియని వారు చంద్రుడి నుంచి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ వారం మనకు ప్రత్యేకంగా గురువు రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి అందరికీ గురుబలం పెరగాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను. మరి ఈ గురుబలం ఎందుకు పెరగాలి, గురువు వల్ల ఏమిటి లాభము అంటే మీరు సైంటిఫిక్గా కూడా చూడండి. మనకి గెలాక్సీలో మన నవగ్రహాల సంబంధించిన రాహుకేతులు నోట్స్ వీటిని తీసుకుంటే కూడా ఏదైనా ఒక శకలం గనక భూమి వైపు వస్తున్నప్పుడు ఆ శకలాన్ని తప్పించేటువంటి శక్తి సైంటిఫిక్గా కూడా ఏం చెప్తారంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల అటువైపు లాగేసుకుంటాడు. గురుగ్రహమే లేదనుకోండి, ఎన్నో శకలాలు ఇప్పుడు భూమికి తగిలి భూమి ఉండకుండా పోయేది కూడా చెప్పాలంటే. అంటే ఏమిటి, సైంటిఫిక్గా కూడా గురువు ఆ యొక్క ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి శాస్త్రపరంగా కూడా గురు బలము అవసరము. మనకి చూడండి, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ ఉంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బలం ఎలాంటిదంటే మన గ్రహస్థితి ఎలాగున్నా కూడా గురుబలం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా మనం గమ్యం సేఫ్గా చేరుకోగలుగుతాం. ఇది మరి 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ గురుబలం. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి మీకు జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళని గురువు అంటారు. అంటే నువ్వేది నీ జీవితంలో నువ్వు దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు, నువ్వు ఎటువైపు వెళ్ళాలి, నీ మార్గం ఏమిటి, ఇదే జీవితం ఏదో ఈ లౌకికమైనటువంటిదే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని, భగవత్ సంబంధించినటువంటి విషయాల్ని పరిపూర్ణంగా మీకు అర్థమయ్యేలా చెప్పేవాడు గురువు అవుతాడు. అయితే ఇక్కడ మీకు టీచర్స్ ఉంటారు, అదేవిధంగా అధ్యాపకులు వేరు, ఇది అంతా సెట్ వేరు. అయితే ఇక్కడ జన్మజాతకంలో కూడా గురువు గనక బాగున్నాడు. ఇక్కడ రెండు రకాల లగ్నాలు ఉంటాయి, గురువర్గ లగ్నము, శనివర్గ లగ్నం. శనివర్గ లగ్నాలకి గురువు కోణంలో ఉన్నప్పటికీ కూడా అది ఎంతో మంచి పోర్ట్ఫోలియో వస్తే కానీ అక్కడ పూర్తి స్థాయిలో గురుబలం మీకు సెట్ అవ్వదు. అలా కాకుండా గురువర్గ లగ్నాలు ఉంటాయి, అంటే మేషము, అదేవిధంగా కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఈ లగ్నాలకి గురువు కనుక బాగున్నట్లయితే కొంచెం తొందరగా మీకు కుదురుతుంది. అయితే ఏ లగ్నమైనా సరే గురువు సహజంగానే శుభుడవుతాడు. ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడైనటువంటి గురువు ఇంకా బాగున్నాడంటే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. లగ్నానికి పాప అయినటువంటి గురువు ఎక్కువ పాడైతే ఎక్కువ పాప ఫలితాలు వస్తాయి. మరి దీనికి పరిహారం ఏం చేయాలి? గురుబలం చదువు మీద ఉందనుకోండి, మంచి విద్యావంతుడు అవుతాడు. గురుబలం వివాహానికి సంబంధం కలిగిందనుకోండి, సరిగ్గా ఆ టైంకి వివాహం అయిపోతుంది. గురుబలం సంతానానికి ఉంటే సంతానం కలుగుతుంది. గురుబలం ఉద్యోగానికి ఉంటే ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇలా 1-2 అని కాదు, వ్యాపారానికి ఉంటే వ్యాపారము, ఒకవేళ గురుచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నట్లయితే విదేశాలకు వెళ్ళడానికి, అదేవిధంగా శనిచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళడానికి, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఆస్ట్రాలజీలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గురుబలం లేదండి, మరి నేను గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే దీనికి చాలా మార్గాలు చెప్పారు. ఒకటి, మీరు నిత్య పూజలో గంధముని ఉపయోగించి పూజించడం చాలా ముఖ్యం. ఇది గురుబలాన్ని పెంచుతుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో ఆలయాల్లో గంధము, స్వచ్ఛమైనటువంటి గంధాన్ని లేదా గంధపు చెక్కనైనా సరే దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో, ముఖ్యంగా దత్తాత్రేయ ఆలయము లేదా దక్షిణామూర్తి ఆలయాలు, ఈ యొక్క ఆలయాల్లో ఇవ్వండి. లేదా అమ్మవారి ఆలయాలను కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. శివాలయాలను కూడా ఇవ్వవచ్చు. ఆ గంధపు చెక్కని చక్కగా మీరు వాడుకోమని ఇచ్చినట్లయితే కూడా మీకు సేవ కోసం మీరు వినియోగించారు కాబట్టి పుణ్యం వస్తుంది. సహజంగానే మనం పూజలో కూడా గంధం వాడినట్లయితే పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. పుణ్యమే మన పాపముని కొంతవరకు పాప సంబంధించిన ఫలితాలు రాకుండా ఆపుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అంటూ ఉంటాం చూసారా, మీ తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేశారని అందుకే మీకు ఈ గండం తప్పింది అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ పుణ్యం అంత ముఖ్యం అనమాట.
అదేవిధంగా మూడవది, గోవులకి అరటికాయలు తినిపించడం చేయండి. దాని ద్వారా కూడా ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది. ఇవేమీ లేవండి, నాకు గోవు లేదు, నేను ఉన్న దగ్గర టెంపుల్ లేదు, ఏమీ లేదు, అలాగే చేయాలి అన్నప్పుడు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన పారాయణం చేయడం, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడం చేయండి. ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. ఇక మరికొంతమందికి తెలియక గురుబలం పెరగడానికి నేను కనకపుష్యరాగం పెట్టుకున్నానండి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కనకపుష్యరాగం మీకు పనికొస్తేనే పెట్టుకోవాలి. అంతేగాని ప్రతిసారి గురుబలం పెరగడానికి కనకపుష్యరాగం పెట్టుకోగానే గురుబలం పెరుగుతుంది అని అనుకుంటే అది పూర్తిగా తప్పు. గురుబలము మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగుంటే కనకపుష్యరాగం పెట్టుకోవాలి. శని బాగున్నాడు అనుకోండి నీలం పెట్టుకోవచ్చు, అలా అని శని బ్యాడ్ ప్లానెట్ ఏం కాదు అక్కడ. బుధుడు బాగుంటే పచ్చ పెట్టుకోవచ్చు. అంతేగాని బాగోపోయినా ఈ గురుబలం పెరుగుతుంది కదా అని పెట్టుకుంటే అది ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు 2 రకాల కూరగాయలు ఇంట్లో ఉన్నాయి. ఆ 2 రకాల కూరగాయల్లో ఒకటి పాడైపోయినటువంటి, ఒక వారం రోజులు 10 రోజులు అయింది ఆ కూరగాయ తీసుకొచ్చి అది పాడైపోయింది. దాన్ని మీరు వండుకొని తిన్నారనుకోండి, పరిస్థితి ఏమిటి? కడుపు పాడైపోతుంది. అమ్మో ఎందుకు తిన్నాను రా బాబు అని చెప్పి ఒక ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏమిటి? పాడైనటువంటి వస్తువుని మీరు తింటే మీకు ఎలా అయితే బాడీలో పాడవుతుందో, మీ జన్మజాతకంలో పాడైనటువంటి గ్రహ సంబంధించింది ఉంగరం రూపంలో పెట్టుకున్న, రత్న రూపంలో మీరు ధరించినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం పాజిటివ్గా ఇవ్వలేదు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను మీకు ముగిస్తాను. ఫ్రెండ్స్లో మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి శ్రేయోభిలాషులు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇబ్బంది పెట్టేవాడిని పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇబ్బంది వస్తుంది. అలాగే రత్నం ఎంచుకునేటప్పుడు కూడా గురుబలం పెరగాలని అలా పెట్టుకోకండి. మీకు బాగుంటేనే పెట్టుకోండి, లేనట్లయితే మీకు ఏ రత్నం కలిసి వస్తుంది, ధనాన్ని ఇచ్చే రత్నం వేరే ఉంటుంది. కొన్నిసార్లు రత్నాలు కూడా పనికిరావు, అమ్మవారు రూపు పెట్టుకున్నా సరిపోతుంది, లేదా రుద్రాక్ష వేసుకోవచ్చు. దాన్ని తెలుసుకొని చేయండి. మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.